విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం, చాలా వరకు కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివరాలన్నీ కంప్లీట్గా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యాధరపురం ఆర్టీసీ బస్ డిపో సమీపంలో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే మంటల దాటికి జలకన్య ఎగ్జిబిషన్ ప్రాంగణం కాలి బూడిద అవుతోంది. ప్రమాదంపై సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అనంతరం 3 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లుగానే తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే జరిగినట్లుగా పోలీసులు సిబ్బంది భావిస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా మనకి తెలియరావాల్సి ఉంది. అప్పటి వరకు మీరు ఈ విజువల్స్ని వీడియో రూపంలో